దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. పాల్దినకర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు వందనాలు. నా పేరు భాను, మా ఆయన గారి పేరు వంశీ. మాకు మ్యారేజ్ అయ్యి 1999లో మ్యారేజ్ అయింది. అలా మ్యారేజ్ అయిన 2 సంవత్సరాలకి నాకు ఎన్నో సమస్యలు, కుటుంబంలో చాలా వేదన ఉండేది. నా భర్తను బట్టి నేను చాలా వేదన పడుతూ ఉండేదాన్ని. ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో కూడా నేను చాలా వేదన పడేదాన్ని. అయినా కూడా కొన్ని సంవత్సరాలు అలాగే నడవటం జరిగింది. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి నేను ఉండలేకపోయాను ఆ ఇంట్లో. అయితే నా భర్తను, ఎందుకంటే పోషణ విషయమే కావచ్చు, బిడ్డలను చూసే విషయమే కావచ్చు, నన్ను చూసే విషయమే కావచ్చు, కానీ కుటుంబంలో ఎవరి నుంచి కూడా నాకు ఏ ఆదరణ లేదు, ఏ సపోర్ట్ కూడా లేనప్పుడు, నేను ఉండలేని పరిస్థితి నాకున్నప్పుడు నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఇక నాకు ఎవరు వద్దు అనుకున్నాను. అనుకున్న టైంలో ఇక నేను కూడా జాబ్ చేయడానికి వెళ్ళిపోయాను. నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాను. వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దమ్మ గారి ద్వారా నేను ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్లో జాయిన్ అయ్యాను. వాళ్ళ నుంచి నేను జీసస్ కాల్స్ పార్ట్నర్గా ఉండడం తెలుసుకొని నా దగ్గర ఉన్న 100 రూపాయలతోనే నేను అందులో జాయిన్ అయ్యాను. 2014లో ప్రేయర్ టవర్ ఇక్కడ స్టార్ట్ చేశారు. 2013 వరకు కూడా నేను మా ఇంట్లోనే ఉన్నాను. 14 ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ టవర్ ఎక్కడుంది అని నేను టీవీలో సువార్త ఛానల్లో ఫ్రోలింగ్ చేస్తున్నప్పుడు చూసి దీన్ని వెతుక్కొని వచ్చాను. నేను 13 సంవత్సరాల నుంచి నా కుటుంబానికి నేను దూరంగా ఉండడం వల్ల ఉన్నాను. తర్వాత ఒక లెటర్ నాకు వచ్చింది పాల్దినకర్ గారి నుంచి. ఆ లెటర్ నేను చదివినప్పుడు అందులో న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనములో ఇవ్వబడిన వాగ్దానం ఏదైతే ఉందో, ఆ వాగ్దానం నేను చదివినప్పుడు చాలా బలమైన దేవుని ఆత్మ నన్ను తాకినట్లు అనిపించింది. ఆ మాటను నేను చాలాసార్లు చదివాను. ఎందుకంటే నా కుటుంబంలోనికి నేను వెళ్ళలేని పరిస్థితులు నాకున్నాయి. ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితులు నాకున్నప్పుడు నేను మళ్ళీ ఆ మాటను చదివాను. ఎందుకంటే నేను చాలా బలహీనురాలుగా ఉన్నాను. నాకు ఏ ఆదరణ లేదు, నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని స్థితి నాకు. అప్పుడు నేను మరలా బైబిల్ తీసి ఆ మాటను మరలా చదువుతూ ఉన్నాను. న్యాయాధిపతుల్లో ఏ మాట అయితే ఉందో ఆ మాట ఎందుకు ఇవ్వబడింది, అక్కడ ఎందుకు రాశారు, అది దానిపైన ఏ భాగంలో ఏముందో ఆ వ్యక్తికి అని చెప్పి నేను ఆ గిద్యోను గురించి చదువుతున్నప్పుడు నిజంగా దేవుని బలమైన ఆ బలము నాలోనికి వచ్చి నేను ఆ పరిస్థితులను కూడా చూడకుండా వెంటనే ఇక ఆ స్థితిని నేను విడిచిపెట్టి వెళ్ళడానికి దేవుడు నాకు చాలా ధైర్యమైన ఆత్మనిచ్చారు. దేవుని ఆత్మచేత నేను నింపబడడం జరిగింది. వెంటనే నా పిల్లల్ని తీసుకొని నా ఇంటికి వెళ్ళడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ మాట లేదు, వాళ్ళు అసలు ఒక్క మాట అయినా కూడా నన్ను మాట్లాడలేదు, మౌనం అయిపోయారు. ఏ సమస్య గురించి కూడా వాళ్ళు నాతో మాట్లాడలేదు. పిల్లల గురించే కానీ, నేను వెళ్ళడానికి గురించే కానీ, ఇన్ని రోజులు రాలేదని కానీ ఏ మాట కూడా నాతో వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఒక అసమాధానం అనేది అక్కడ నేను చూడలేదు. ఒక 15 సంవత్సరాలు నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇది ఎప్పుడైతే ఇలా నేను మా వాగ్దానం ద్వారా నిలబడడం జరిగిందో నాకు చాలా సమాధానం. ఆయన నుంచి కూడా అటువంటి సమస్య నేను చూడలేదు. అలా నా కుటుంబం కట్టబడింది. నాకు పాల్దినకర్ గారి నుండి వచ్చిన ఈ వాగ్దానం ద్వారా నేను మరలా కుటుంబంతో సమాధానంగా ఉండడానికి దేవుడు కృపను చూపారు. జీసస్ కాల్స్ తరపు నుంచి, అలాగే దినకర్ గారికి మా పక్షంగా ఆయన చేసిన ప్రార్థన బట్టి ఇలాగ ఫ్యామిలీ బ్లెస్సింగ్లో జాయిన్ అవ్వడం ద్వారా నా కుటుంబం సమాధానంగా ఉండడానికి, కుటుంబం కట్టబడడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అందుకు జీసస్ కాల్స్ వారికి, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, పాల్దినకర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేక వందనాలు. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. దీనిలో చేరే మీరందరి కోసం ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేస్తున్నారు. మీరు లక్షలాది మంది ప్రజలకన్నిటినీ తుడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం. www.jesuscalls.org లేక యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం.